కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది అసలు యూనివర్స్? మేడం అసలు సినిమా తీసే ముందు ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, దీనికి మార్కెట్ ఎలా ఉంటుంది, ఇది ఎంత బడ్జెట్ పెట్టవచ్చు, ఎలా అమ్మొచ్చు అని. ఓకే, ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పనుల వల్ల మనకేమైనా ఇబ్బందులు పడే అవకాశం చాలా అవుతుంది. రైట్ నో దెర్ ఇస్ నో క్లారిటీ. ఓకే, బట్ సి అక్కడ ఏమవుతుంది, అండ్ ఓటీటీ ఒక విధంగా పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా? హౌ మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్? ఒక 5 మేబీ. అంతే. Yeah. సినిమాలు ఎన్ని వస్తున్నాయి? 50 per month. 2000 మూవీస్. యంగ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, యంగ్ టాలెంటెడ్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? కమిట్మెంట్ మేడం, దే షుడ్ బి కమిటెడ్ టు ది క్రాఫ్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి దశాబ్దానికి కాదు, రోజు రోజుకు కూడా కొత్తగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కొన్ని సుంకాలు అవ్వచ్చు, ఏదో ఒక విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని విధాలుగా భయపడుతుంటుంది, బాధపడుతుంటుంది, చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సినిమా ముందు తెర మీద ఏం జరుగుతుంది అనేది మన అందరికీ తెలుసు. సినిమా తెర వెనక ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. ఈరోజు నాతో పాటు చాలా విషయాలు మాట్లాడడానికి జెనీవర్స్ నుంచి బల్వంత్ సింగ్ గారు ఉన్నారు, ఫిల్మ్ అనలిస్ట్ కూడా. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. Madam, first and foremost, madam, I thank iDream Media. I also thank you because first time you are giving us an opportunity to talk to somebody. Okay. Like what goes on exactly. Okay. What goes on exactly behind the screen. And also the time has come where the filmmaker and the industry, whoever is new, should know how the industry functions. ఎగ్జాక్ట్లీ. ఓకే Yes. సార్, సో ఫస్ట్లీ మీ గురించి మాట్లాడదాం. Yes. ఇప్పుడు జెనీవర్స్ ఎలా వర్క్ అవుతుంది, ఐ మీన్ ఇండస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుంది అసలు జెనీవర్స్? Madam, we come from more than 30 years of experience, madam, running cinema halls, distributing films, importing films. Okay. Importing films. Parallelly, in between, మేము ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్ చేసాము 2012లోనే. ఓకే, 2012లో ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్ చేసాము. దట్ వాస్ టూ ఎర్లీ స్టేజ్. ఓకే, ఐ హావ్ రియలైజ్డ్ ఈ ఇండస్ట్రీలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, చాలా గ్యాప్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, ఇప్పుడు డిజిటల్ మీడియా ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు. రైట్. మళ్ళీ దెన్ ది మార్కెట్స్ హ్యావ్ గ్రోన్. ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు ఆంధ్రనే ఆడాలని అవసరం లేదు. కరెక్ట్. ఇట్ కెన్ గో అక్రాస్ ది వరల్డ్. అవును. ప్రొడక్షన్ కూడా ఇప్పుడు దెర్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది ఆడియన్స్. దెర్ లాట్ ఆఫ్ గ్యాప్స్. ఓకే. In Cineverse, what we have done is we have listed out all these gaps. ఓకే. All these gaps. And now we are trying to connect those gaps. ఓకే. Connect those gaps. ఇంకా ఎవరైనా సినిమా తీయాలంటే వాళ్ళకు వీ వాంట్ టు బీ లైక్ ఏ కన్సల్టెంట్ ఆర్ ఎన్ అడ్వైజర్ రాదర్ దాన్ సినిమా తీసిన తర్వాత ఫీల్ అయ్యే బదులు సినిమా తీసే ముందే జాగ్రత్తలు తీసుకుంటే అసలు సినిమా తీసే ముందు ఈ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, దీనికి మార్కెట్ ఎలా ఉంటుంది, ఇది ఎంత బడ్జెట్ పెట్టవచ్చు, ఎలా అమ్మొచ్చు అని ఒకసారి ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్ కానీ దానికి కొంచెం టైం స్పెండ్ చేస్తే యూ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ హిట్స్. ఓకే. ఇప్పుడు దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓకే. So what we are trying to do is we have trying to build that ecosystem, and every day we meet filmmakers, we are trying to educate them. Okay. Parallelly we are seeing what all technology can be introduced in the market. Like we work on AI, we are working on OTT platform technology, we are working on cinema streaming technology. So that is what we are doing in Cineverse. Yes. ఓకే, ఓకే సార్. సో ఇప్పుడు సినిమాల గురించి వస్తే Yes. మొన్న మధ్య సమ్మిట్స్ లో కూడా మన అమీర్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు ఇంకా థియేటర్స్ రావాలి, కొత్త థియేటర్స్ వస్తే ఉపయోగం ఉంటుంది అంటున్నారు. సో మీరేమంటారు? చిన్న చిన్న థియేటర్లు రావడం ఇంపార్టెంట్? 100% మేడం, 100%. మేము ఫస్ట్ టైం ఇన్ 2013లోనే ఈ టాపిక్ తీసుకొచ్చాము. దీని గురించి చాలా డిస్కషన్ చేసినాము. మన ఫిల్మ్ ఛాంబర్ కూడా చాలా కోఆపరేట్ చేసినారు. అక్కడ కూడా చాలా సెషన్స్ చేసాము. ఓకే. ఈ సింగిల్ స్క్రీన్స్, ఈ లార్జ్ కెపాసిటీ థియేటర్స్ నడపటం కష్టము. అది 800 సీటర్ 1000 సీటర్స్ ఫిల్ చేయడానికి కష్టము. ఇప్పుడు మేము 2013 నుంచి చెప్తున్నాం. దానికి మెయింటెనెన్స్ కూడా కష్టము. ఇంకోటి ఆడియన్స్ కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ బాగుండి థియేటర్ అప్పుడే జనాలు వస్తున్నారు, లేకుంటే రావట్లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే అతను ఎయిర్ కండిషన్ ఉండాలి ఫస్ట్, ఇంకా మీకు లాబీ కరెక్ట్గా ఉండాలి, మెయిన్ వాష్రూమ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చాలా పర్టికులర్గా ఉన్నారు అందరు దాని గురించి. ఇంతకు ముందు ఇంకా మీ క్యాంటీన్ ఏరియా కూడా చాలా బాగుండాలి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లో అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎయిర్ కూల్డ్, ఏసీ కావు. ఇంకోటి మీరు 800,000 సీటర్ ఆ పెద్ద పెద్ద హాల్స్ మీరు కూల్ చేయాలంటే చాలా కష్టం. ఇట్ టేక్స్ టైం. దెన్ ఆ థియేటర్లో సపోజ్ మీకు 50 ఆడియన్స్ ఉన్నారు, 100 ఆడియన్సే ఉన్నారంటే మీకు సినిమా చూడడానికి మజా రాదు. నంబర్ 1. సెకండ్, ఇప్పుడు ఒకప్పుడు మీకు పెద్ద థియేటర్లో అవసరము, జనాలు ఉంటుండే, ఇంకా మీకు ప్రొజెక్టర్ పెట్టాలి. సో మీకు యూ రిక్వైర్ స్పేస్. ఇప్పుడు ప్రొజెక్టర్ లేదు, అంత డిజిటల్ వచ్చేసింది. సో మీకు అంత స్పేస్ అవసరం లేదు.
స్పేస్ అవసరం లేదు. సో దాని బదులు మేము చెప్పినాము కాదు, మనం చిన్న హాల్సే కట్టాలా, ఒక 100-150 సీట్స్ ఉంటే చాలు, కంపాక్ట్గా ఉంటాయి, దానికి ఎయిర్ కండిషన్ కూడా మెయింటైన్ చేయవచ్చు, దానికి వాష్రూమ్స్ లాబీ కూడా చేయవచ్చు. అట్లా మీరు మెయింటెనెన్స్ కనుక ఇచ్చి అంబియన్స్ ఇస్తే దెన్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. నంబర్ 1. సెకండ్, ఇఫ్ యు సీ ఏదైనా సిటీ, సపోజ్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నాం, మీరు హైదరాబాద్ ఇట్ హాస్ ఎక్స్పాండెడ్. ఇప్పుడు అట్ట పోతే నల్గొండ, శ్రీలంగపల్లి, చాలా కొత్త కొత్త కాలనీస్ వస్తున్నాయి. ఇప్పుడు మణికొండ తీసుకోండి మీరు, మణికొండ ఇస్ థిక్లీ పాపులేటెడ్. అక్కడ సినిమా హాల్ ఉందా? లేదు. ఆయన ఎక్కడ రావాలా? అచ్చా, దెన్ యూ ఆర్ ఫోర్సింగ్ హిమ్ టు విజిట్ ఏ మల్టీప్లెక్స్. హీ కెన్ బి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కదా, హీ కెనాట్ అఫోర్డ్ మల్టీప్లెక్స్. సో యూ పుట్ ఎన్ అఫోర్డబుల్ ఆడిటోరియం అక్కడ. సో అక్కడక్కడ సినిమా చూసేస్తారు. అట్లా యూ రిక్వైర్ ది స్మాలర్ సినిమా హాల్స్ విత్ నీట్ అంబియన్స్. దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఏ పర్సన్ టు ట్రావెల్. మేము అప్పుడు ఏం చెప్పానంటే కాన్సెప్ట్, ఇప్పుడు సినిమా హాలే ఆడియన్స్ దగ్గర పోవాలా, ఆడియన్స్ సినిమా హాల్కి రారు. సో వీ కేమ్ విత్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్ సేయింగ్ వీఆర్ టెల్లింగ్ ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆల్సో, మీరు క్లబ్ హౌస్లో సినిమా చూపించండి, యూనో వాళ్ళు బయటికి రావట్లేదు. మీరు ఏదైనా గేటెడ్ కమిటీ తీసుకుంటే అక్కడ 300-400 ఫ్లాట్స్ ఉంటాయి, అంటే దాదాపు ఒక 2,000 మంది ఉంటారు. యూ ఆర్ మిస్సింగ్ అవుట్ ది ఆడియన్స్. సపోజ్ ఇఫ్ యూ కమ్ విత్ అన్ అరేంజ్మెంట్ టు షో ఎ ఫిల్మ్ దేర్, యూనో మేబీ సాటర్డే సండే యూ విల్ గెట్ పీపుల్. అట్లా ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో వీ హ్యావ్ టు గో దేర్ అండ్ మొనటైజ్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్. ఇప్పుడు మీరు ఇట్ ఈస్ అచ్చా, దెన్ దెర్ వాజ్ ఎ మిస్అండర్స్టాండింగ్. సి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు, యూ టేక్ హిందీ. మేడం ఒకప్పుడు హిందీ మీకు మొత్తం ఓల్డ్ సిటీలో అంటే యాబిడ్స్, నాంపల్లి ఏరియా చూస్తే యూ హ్యావ్ సినిమా హాల్స్ మినిమం 15-20 సినిమా హాల్స్ ఉండే. ఈ రోజు మొత్తం ఓల్డ్ సిటీలో దెర్ ఇస్ నాట్ ఈవెన్ 1 సినిమా హాల్, నాట్ ఈవెన్ 1. మీకు లాస్ట్ థియేటర్ యాబిడ్స్లో ఒకటే మిగిలింది, రామకృష్ణ. ఒకప్పుడు అక్కడ 6 సినిమా హాల్స్ ఉండే. మీకు ఓల్డ్ సిటీలో కూడా యూ హ్యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ సినిమా హాల్స్. ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. దెన్ వాట్ హ్యాపెన్ టు ది హిందీ ఫిల్మ్స్? ఇప్పుడు అక్కడ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ముస్లిం ఆడియన్స్. దట్ మీన్స్ మీకు మిస్ అయినట్టే కదా. వాళ్ళు ఎక్కడ పోతున్నారు? So like that means you require cinema halls there, more halls there. So that was the point and we are still working on that. So మొన్న ఇప్పుడు లక్కీగా ఏమైందంటే, అచ్చా దాంతో కంపేర్ చేస్తే మేము స్టార్టింగ్ నుంచి we gave lot of data, saying there are only 6,500 screens. ఆ 6,500లో ఒక 3,000 దాకా సౌత్ ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు మనకన్నా కనీసం వీఆర్ వెరీ లక్కీ మేడం. ఇప్పుడు మీరు ఒక 2 కిలోమీటర్ పోతే ఒక సినిమా హాల్ ఉంటుంది తెలంగాణ, ఆంధ్రాలో. యూ జస్ట్ ట్రావెల్ 2-3 కిలోమీటర్స్ ఒక ఉంటుంది సినిమా హాల్. నార్త్లో అయితే అసలు లేవు. మీకు నార్త్లో 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ లేవు సినిమా. కొన్ని స్టేట్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, మీకు ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, మళ్ళీ పైన జమ్మూ ఉంది. మీకు స్టేట్కే 5-6 సినిమా హాల్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ అయితే మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో మోర్ దెన్ 1 lakh పాపులేషన్ ఉంది, సినిమా హాల్ లేదు. యాక్చువల్గా అయితే మీకు తమ్ముళ్ళు ఏంటంటే 20,000 పాపులేషన్ ఉంటే ఒక్క సినిమా హాల్ ఉండొచ్చు, 200 సీటర్ ఒక సినిమా హాల్ ఉండొచ్చు 20,000 పాపులేషన్. ఎందుకంటే ఏముంటారంటే ఏదైనా ఒక విలేజ్లో 20,000 పాపులేషన్ ఉందనుకోండి, దాని చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, నార్మల్ అది మొత్తం ఇండియా. అవి 40-50 పాపులేషన్, 40-50 వేలు ఉంటాయి. సో అట్లా యూ రిక్వైర్ మోర్ సినిమా హాల్స్ దేర్. ఇప్పుడు మీరు బాలీవుడ్ ప్రాబ్లం ఏముంది? మేము అప్పటి నుంచి ఏం చెప్తాం, ఫస్ట్ మీకు 100 crore వస్తే మీరేమో స్వీట్ బాక్స్లో మంచుతున్నారు. 100 crore ఎన్ని సినిమాస్లో వచ్చినాయి మీరు రిలీజ్ చేస్తే? 4,000 థియేటర్లో చేస్తారు. 4,000 థియేటర్లు వేసి ఆ 100 కోట్లు రానికి మీరు ఫ్రైడే, సాటర్డే, సండే దాకా వెయిట్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు 4,000 థియేటర్ కాదు 40,000 ఉన్నాయి అనుకోండి, వన్ డేలో అయిపోయింది కదా. సో మీకు 1 డేలో మీకు కలెక్షన్ వచ్చినప్పుడు మీరు ప్రొడక్షన్ మీద ఖర్చు పెట్టవచ్చు కదా. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ మీద ఖర్చు పెడితే వస్తాయో రావు అని అక్కడ ఖర్చు పెట్టలేరు. మీరు ఖర్చు పెట్టలేరు, మీరు సినిమాలు తీస్తలేరు అని థియేటర్లకు సినిమాలు దొరకలేవు, థియేటర్లకు సినిమాలు రావట్లేదని ఉన్న కాడికి అవి బంద్ అయిపోతున్నాయి. కరెక్ట్ కదా మేడం? అచ్చా, దెన్ ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇప్పుడు మన దానికి ఏమైంది, చాలా లక్కీగా మాకు ఏమైందంటే అమీర్ ఖాన్ గారు ఇంత ముందు కూడా యాక్చువల్గా అమీర్ ఖాన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దట్ వాట్ ఇండియా రీడ్స్ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన సినిమా ఒకటి దంగల్ అప్పుడు 1000 కోట్లు చేసింది. దంగల్ చేసింది, సీక్రెట్ సూపర్ స్టార్ చేసింది. హీ గేవ్ దట్ అనాలిసిస్ వాట్ వీ హ్యాడ్ పుట్. దంగల్ కూడా ఇప్పుడు మన ఇండియాలో కనీసం ఒక 30-40 థియేటర్లు, ఒక 30,000 థియేటర్లు ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ 1,000 crore దేర్. అంతే కదా. ఇప్పుడు బాహుబలి మనం ఏదో 400-500 చేస్తాము, దానికే వీఆర్ వెరీ హ్యాపీ. ఇమాజిన్ బాహుబలి కమ్స్ ఇన్ 10,000 థియేటర్స్. వీఆర్ డన్ నో మేడం. Yes, we are done. Like festival. Acha, now we have mapped across India how many you can set up. Suppose US they are saying we have 60 lakh theaters. China they have around 70 lakh theaters they are claiming. Okay. So US China has the highest number of theaters. ఆడ మళ్ళీ ఫిల్మ్ చూసే మనుషులు చాలా తక్కువ.
అంటే మనకైతే చాలా ఎక్కువ. మన కరెక్ట్. ఇండియాలో ఫిల్మ్ గోయర్స్ ఆర్ మోర్. అవును. ఇండియా ఇఫ్ యూ సీ బై దట్ క్యాల్కులేషన్ యూ రిక్వైర్ మినిమం 80,000 స్క్రీన్స్. ఓకే. 80,000 screens you require. Acha, then when I'm telling you that North has around 3,000 screens, లొకేషన్స్ ఎన్ని ఉంటాయి? 1,500 ఉంటాయి. ఇక్కడ అందరు కన్ఫ్యూజన్ ఏంటంటే స్క్రీన్ వేరు, లొకేషన్ వేరు. ఇప్పుడు మనము పంజకోటకి వెళ్తాము, పీవీఆర్ ఉంటుంది, దట్ ఈస్ వన్ లొకేషన్. ఓకే. మీరు పోతే దాని లోపల 4 స్క్రీన్లు ఉంటాయి, 4 ఒకటి చోటు ఉన్నాయి. రైట్. అది పెద్ద అడ్వాంటేజ్ లేదు కదా, 4 డిఫరెంట్ ఉన్నాయి. సో లైక్ దట్ యూ విల్ హ్యావ్ 80,000 స్క్రీన్స్ ఇస్ ది రిక్వైర్మెంట్. ఓకే. సో ఇప్పుడు దానికి ఇంప్లిమెంట్ చేస్తే ఇమాజిన్ మనము ఎందుకు ఓవర్సీస్ నుంచి డబ్బులు రావాలి, అక్కడి నుంచి డబ్బులు రావాలంటే యూ కెన్ కలెక్ట్ కదా. ఎస్. అది. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ స్ప్రెడ్ అక్రాస్, యూ కెన్ అకామిడేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. సో దట్ వాస్ ది పాయింట్. ఓకే. అండ్ దెన్ ఆ విషయానికి వస్తే టు యాడ్ ఆన్ విత్ దట్, ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీసినా కూడా సరిపోవట్లేదు, బడ్జెట్ రావట్లేదు. అప్పుడప్పుడు ఓవర్సీస్ లో మనం పెట్టే సినిమాలు దానికి వచ్చే బడ్జెట్ వల్ల కొంచెం ఊరట వస్తుంది మన వాళ్ళకి. ఇప్పుడు అక్కడ సుంకాలు పెంచేసి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పనుల వల్ల మనకేమైనా ఇబ్బందులు పడే అవకాశం చాలా అవుతుంది మేడం. ఇప్పుడు రైట్ నో దెర్ ఇస్ నో క్లారిటీ. బట్ సి అక్కడ ఏమవుతుంది, దే హ్యావ్ పుట్ టారిఫ్స్ ఆన్ చైనా. చైనా హెస్ పుట్ డబుల్ టారిఫ్స్ ఆన్ యూఎస్. వాళ్ళు కొట్లాడుతున్నారు. చైనా ఏం చేశాడు, చైనాలో ఒక రూల్ ఉంది, చైనాలో ఆల్ ఫిల్మ్స్ ఆర్ రిలీజ్డ్ బై ది గవర్నమెంట్ అండ్ ది గవర్నమెంట్ డిసైడ్ హౌ మెనీ ఫిల్మ్స్ టు రిలీజ్. దట్ ఈస్ అ బ్రిలియంట్ రూల్ మేడం. అండ్ దే హ్యావ్ ఫిక్స్డ్ సమ్ టర్మ్స్ ఆల్సో. You have to go through a Chinese distributor, and there are terms fixed, 25% or 30%. And they have allocated. Okay. Like సంవత్సరానికి ఒక 35 సినిమాలు ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఆ 35 కూడా ఏం మేము. ఓకే. అండ్ ఫర్ హాలీవుడ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఈస్ చైనా. మనం ఎట్లా ఓవర్సీస్ ఉందో హాలీవుడ్ సినిమాలకి చైనా ఈజ్ ది బిగ్గెస్ట్ మార్కెట్. నౌ ఇప్పుడు చైనా గనక హాలీవుడ్ ని బంద్ చేస్తే హాలీవుడ్ ఈజ్ ఇంటూ ప్రాబ్లం. ఇప్పుడు మీరు నాకు ప్రాబ్లం చేస్తున్నారని నేనేమంటాడు, నేను ప్రపంచం మొత్తం ప్రాబ్లంలో పెడతా అంటాడు. ప్రాబ్లంలో పెడతా అంటే ఇప్పుడు మనం కూడా ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు, యూఎస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్. ఫర్ ఎస్పెషల్లీ ఫర్ తెలుగు యూఎస్ ఇస్ ద బిగ్ మార్కెట్. అట్లీస్ట్ మీరు తమిళ్, మలయాళం తీసుకున్నా దే హ్యావ్ గల్ఫ్ అవన్నీ ఉన్నాయి, కానీ మనం ఉన్నాం. ఇప్పుడు నౌ సపోజ్ హీ ఇంక్రీజెస్ ద టారిఫ్, నౌ ఓన్లీ దే ఆర్ క్రైయింగ్. మన తెలుగు ఆడియన్స్ కాదు, దే ఆర్ క్రైయింగ్. $10 టికెట్ ఉంటుంది. అచ్చా, అక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉంది. దే ఆర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ టు వాచ్ ఎ తెలుగు ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్. తర్వాత ఇప్పుడు టికెట్ రేట్ కూడా పెంచేస్తే చూడరు, అసలు చూడరు. So we'll get impacted. Definitely we'll get impacted. Yes. Not only we, even Bollywood also will get impacted. Okay. సో ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెక్స్ట్ ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చేస్తే? Madam, see, I will tell you something. మీరు కరెక్ట్గా చూసుకుంటే ఇండియానే పెద్ద మార్కెట్. రైట్. కరెక్ట్ కదా, ఇండియానే పెద్ద మార్కెట్. యూ టెల్ మీ, మనము సి మేడం, ఇంగ్లీష్ సినిమాలు ఇండియాలో ఎప్పటి నుంచి వస్తున్నాయి? అది చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాయి. 40-50 సంవత్సరాల నుంచి వస్తున్నాయా? అవును. అంటే ఈ రోజు మనం మీ దగ్గర స్టాఫ్ 10 మంది ఉంటే హీ క్యాన్ టెల్ యూ 5 యాక్టర్ నేమ్స్ ఈజీగా చెప్పేస్తాడు. ఒక టామ్ క్రూజ్, ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ చెప్పేస్తాడు. ఇంగ్లీష్ సినిమాలు చెప్పంటే కూడా ఒక రాంబో, గింబో, అవెంజర్ అన్ని చెప్తారు. When Hollywood can come all the way to India, okay. Now suppose if I go to some other state and tell them, you tell me 5 Telugu actor names, he will struggle. Okay. They don't know. If I go and 10 people, your staff, and tell them, sir, you tell me 5 Malayalam actor names, they'll struggle. Yes. Okay. Correct or not? And if I tell them, boss, tell me 2 Bhojpuri names, we don't know. Bengali? No. So when ఇంత పెద్ద, ఇప్పుడు బెంగాలీస్ లేరా ఇక్కడ హైదరాబాద్లో? ఉన్నారు కదా. మలయాళీస్ ఉన్నారు కదా, తమిళియన్స్ ఉన్నారు. అచ్చా, మన తెలుగు వాళ్ళు కూడా అన్ని స్టేట్లో ఉన్నారు. కరెక్ట్. వై హ్యావ్ వి నాట్ గాన్ దేర్? కరెక్టే కదా. వీ షుడ్ బి ఓపెన్ ఓన్లీ. నో, ఫస్ట్ యూ ఓపెన్ ఇండియన్ మార్కెట్. ఇప్పుడు బెంగాలీ సినిమా కూడా వేస్తే ఐఎమ్ షూర్, బికాస్ వీ హ్యావ్ ప్లేడ్ సమ్ మూవీస్. ఓకే, దేర్ ఆర్ పీపుల్ కమింగ్. ఇప్పుడు మలయాళం వస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వై యూ హ్యావ్ నాట్ ప్రమోటెడ్? ఇప్పుడు తెలుగు సినిమాల్లో 2-3 సినిమాలు మీకు హిట్ అయినాయి, పాన్ ఇండియా పెద్ద మార్కెట్ ఉంటుందని మీరు వెళ్తున్నారు. మీరు ఇంతకుముందు ఎందుకు పోలేదు? పోలే కదా. అట్లానే ఇప్పుడు బాలీవుడ్ కూడా, ఇప్పుడు వైజాగ్ ఉంది. వైజాగ్లో నార్త్ ఇండియన్స్ ఉన్నారు కదా, హిందీ స్పీకింగ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రారు ప్రమోట్ చేయడానికి? ఉట్టి షారూఖ్ ఖాన్ సినిమాలు, అమీర్ ఖాన్ సినిమాలు, పెద్ద సినిమాలు ఉంటే మన ఆంధ్రాలో రిలీజ్ అవుతాయి. వేరే సినిమాలు పేరు చెప్పమని చెప్పండి.
రావు తెలియదు. సో హ్యావ్ దే పుట్ ఇనిషియేటివ్ కాదు, ఒక కర్నూలుని మార్కెట్ ఉంది, అనంతపూర్ మార్కెట్ ఉంది, మనం వెళ్ళాలా? ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు యంగ్ అండ్ ఆడియన్స్కి, రైట్. అర్థమైందా? బట్ దే షుడ్ గో అండ్ ప్రమోట్. ఇదే పెద్దది కదా, ఇండియానే పెద్దది ఉంది చాలా కదా. పెద్దది, చాలా పెద్దది. హౌ మెనీ థియేటర్స్, యూ టెల్ మీ, హౌ మెనీ థియేటర్స్ ఆర్ వి రిలీజింగ్? ఇప్పుడు మా హిందీ సినిమాలో ఒక హైదరాబాద్ వేసేసి గమ్మున కూర్చుంటారు. ఎస్. మీరు హన్మకొండ పోయినారా, ఖమ్మం పోయినారా, ఎక్కడ వేయాలి కదా. ఈ రోజు సపోజ్ 10 మంది వచ్చినారు, మీరు అలవాటు చేయండి, ఒక 100 మంది వస్తారు. 100 మంది వస్తారు. అట్లని దే షుడ్ ఫస్ట్ ఫోకస్ అవర్ మార్కెట్స్, Okay. అవర్ మార్కెట్. విదేశీ మార్కెట్ కంటే మన మార్కెట్ చూసుకుంటే ఇదే better. పెద్దది కదా మేడం. ఇప్పుడు ఓవర్సీస్ వచ్చినాయి, ఇప్పుడు ఓవర్సీస్ వచ్చినాయి, లేకుంటే మనమే కదా ఇక్కడ అంతా సంపాదించింది. ఓకే. ఈ విషయానికి వస్తే ఇప్పుడు సినిమాలు ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఎంతమంది సినిమాలు వస్తున్నా, ఆ 3-4 పెద్ద పెద్ద హీరో సినిమాలు తప్ప చిన్న చిన్న హీరో సినిమాలకో ఇంకా నార్మల్ సినిమాలకో అంతగా వెళ్ళరు. ఎక్కడో బాగుంది అని You are ఒక wrong. You are wrong, madam. రాంగ్. You are totally wrong. ఓకే. Yes. You list out movies which came in last 1 year. You take out the success ratio. మీరు సినిమా ఓపెనింగ్ తో పోకండి, డబ్బులు ఎవరు సంపాదించారో చూసండి. ఓకే. అంటే ప్రొడ్యూసర్ కి డబ్బులు వచ్చినాయి ఓటీటీలోకి వెళ్ళకుండా కాకుండా థియేటర్కల్, మేడం ఓటీటీ సపరేట్ సబ్జెక్ట్, వదిలేయండి మీరు ఓటీటీ. థియేటర్కల్లో సినిమా రిలీజ్ అయితే డబ్బులు ప్రొడ్యూసర్కి వచ్చినాయా లేవా? చిన్న సినిమాలతోనే వచ్చినాయి. అవునా? దేర్ క్యాన్ బి బల్గమ్, దేర్ క్యాన్ బి కోర్ట్, దేర్ క్యాన్ బి కమిటీ కుర్రలు, దేర్ క్యాన్ బి Yes. ఇప్పుడు జిమ్ఖానా సినిమా ఉంది, ఓకే. డబ్బింగ్ సినిమా అది వచ్చింది, మంజుమల్ బాయ్స్, ఆల్ దీస్ మూవీస్ ఆర్ గెట్టింగ్ మనీ. అదే ఒకవేళ ఎవరైనా బాగుంది అని చెప్తే ఇలాంటి సినిమాలకి వెళ్తారు మౌత్ పబ్లిసిటీ ద్వారా. నో, ఐ విల్ టెల్ యూ మేడం, సి ది కరెంట్ ట్రెండ్ ఈజ్ డిఫరెంట్. ఇంతకు ముందు బిగ్ స్టార్ కాస్ట్, స్మాల్ స్టార్ కాస్ట్ ఉండే. ఇంతకు ముందు పెద్ద హీరో సినిమా, ఇట్ ఈస్ గాన్. స్టోరీ. ఇప్పుడు ఏముంది తెలుసా, సినిమా చూసిన తర్వాత వెదర్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, మీరు థియేటర్ నుంచి బయటికి వస్తారు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ హూ ది యాక్టర్ ఈస్. ఇప్పుడు ఈ జనరేషన్ నోబడి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది యాక్టర్, నోబడి ఈస్ ఇంట్రెస్టెడ్. లేకుంటే మీకు అవెంజర్లో అందరు న్యూ స్టార్ కాస్ట్ వేయరు కదా, హాలీవుడ్లో ఎవరు పేరు గుర్తుపెట్టరు, ఎవరు పెట్టేస్తారు. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ వాట్, ఓన్లీ ఫర్ ది ఫిల్మ్. ఇప్పుడు ఎట్లుందంటే మనకు తెలుగు కానీ వేరే లాంగ్వేజ్లో కానీ మీరు సినిమా చూసి బయటికి వచ్చినాక ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్, దట్ ఫిల్మ్ ఇస్ ఎ హిట్. హిట్. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ ఏ స్టార్ కాస్ట్ ఫిల్మ్, మీరు ఆ పెద్ద నలుగురు అంటారు. మేడం దోస్ కలెక్షన్స్ ఇఫ్ యు సీ, దే హావ్ జస్ట్ కలెక్టెడ్ వాట్ దే హావ్ ఇన్వెస్టెడ్. ఓకే. అర్థమైందా? వాళ్ళు ఇన్వెస్ట్ చేసిందే వాళ్ళు కలెక్ట్ చేశారు. వచ్చిండొచ్చు. అది కూడా ఎట్లా వచ్చింది? ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. నో, నో టికెట్ రేట్. ఓకే. ఇప్పుడు మామూలు సినిమా ఏదైతే 150కి కలెక్ట్ చేసిందో, మీరు 150 తీసేసి 800,000 కలెక్ట్ చేస్తే, నో, ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ వెదర్ ద ఫిల్మ్ ఇస్ ఎ హిట్ ఆర్ నాట్, యూ డివైడ్ బై 150 రూపీస్ కదా. ఓకే. బట్ 800,000 పెట్టినా కూడా ఆ హీరో కోసం వెళ్ళి పర్టికులర్ గా చూస్తారు అని. అవును, కానీ మీకు 1000 రూపీస్ ఒక మనిషిని తీసుకొని ఇఫ్ యూ డివైడ్ 1000 by 150, యువర్ ఆడియన్స్ హ్యావ్ గాన్ డౌన్. ఓకే. మీరు యూ హ్యావ్ కిల్ ది ఆడియన్స్. సి మీరు వచ్చిన కాడికి 1000 లాగేశారు, ఒక్కడు దొరికిండు బక్రా అంత 1000 లాగేశారు. యాక్చువల్ దట్ ఈస్ నాట్ ది యాక్చువల్ మార్కెట్ కదా. యాక్చువల్ మార్కెట్ ఈస్ 150 రూపీస్. ఓకే. యూ క్యాల్కులేట్ హౌ మెనీ ఆడియన్స్ వాచ్డ్ అట్ 150 రూపీస్, దెన్ యూ సే వాస్ ఐఎమ్ ఏ స్టార్. ఓకే. మీరు 800 పెట్టేసి 3 daysకి మీరు గ్రాస్ తీసుకొచ్చి నేనే సినిమా హిట్, దట్ ఈస్ రాంగ్. యూ కెనాట్ క్యాల్కులేట్ లైక్ దట్, యూనో. సో ఇఫ్ యూ సీ హిందీ కానివ్వండి, మలయాళం కానివ్వండి, యూ టేక్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ లాస్ట్ 1 year, I can share data with you. Movies which performed well, earned money to the producer, okay, are these small budget movies, non-star cast movies, and audience satisfactory is on a higher level. Means 5 నుంచి 4% satisfactory. He's satisfied. And మీకు ఆయన సినిమాకి వెళ్తేప్పుడు he's not expecting too much also. ఇప్పుడు మీరు మన దగ్గర కోర్టు మొన్న హిట్ అయింది సినిమా, లేదా ఇప్పుడు మేడం దే డోంట్ వాంట్ డ్రామా, దే డోంట్ వాంట్ టూ మచ్. ఇప్పుడు ఆడియన్స్కి ఎట్లుందంటే, నేను వచ్చి కూర్చుంటా, మీరు ఏది చెప్పాలి అది చెప్పండి, అనవసరంగా నాకు ఏదో ఐటమ్ సాంగ్ పెట్టేసి ఫైట్లు పెట్టేసి నాకు డిస్టర్బెన్స్ చేయకండి, అంతే. మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకే. అర్థమైంది? హీఈస్ నాట్, ఆయన ఏదో మీకు 150 రూపాయలు ఇచ్చాడు కదా, నేను ఒక పాట చూపిస్తా, అది చూపిస్తా, నీకు ఫైటింగ్ చూపిస్తా. వద్దురా బాబు, నువ్వు చెప్పిందే చెప్పు. ఓల్డ్ వర్షన్ అవసరం లేదు, ఐటమ్ సాంగ్ వద్దు, 4 సాంగ్లు వద్దు, ఫైట్లు వద్దు, ఏమొద్దు. No, why? Because he has seen all that. It is available. It is available in YouTube. It is available everywhere. Yeah. You know, if I want to watch songs, I can go to YouTube and watch. You know, I am dedicating my time. ఒక 3-4 hours తీసి వస్తున్నాను.
మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో పాయింట్ మీద చెప్పేయండి. ఓకే. మీరు అందుకే చూడండి తీసిన సినిమాలన్నీ దే ఆర్ ఆన్ ది పాయింట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంతమైన ఇప్పుడు ఇప్పుడే కాదు, ఒక లాస్ట్ 1-2 years నుంచి ఇది వచ్చింది ట్రెండ్. అవును. యూనో ఆడియన్స్ ఆర్ వెరీ సెలెక్టివ్. ఎందుకంటే ఆయనకి వేరే ఉన్నాయి. సి మేడం, ఎర్లియర్ ఆడియన్స్ వెరీ డిఫరెంట్. ఎస్. దే వేర్ లాయల్ టు ది సినిమా. మై ఏజ్ యూనో ఒక పెద్ద యాక్టర్ సినిమా వస్తే, నోన్ డైరెక్టర్ సినిమా వస్తే ఫ్రైడే రోజు పోయి నిలబడి మనం చూస్తుండే. కరెక్ట్. చూసి బాగా లేకుండా మనం డిసప్పాయింట్ అన్నా మనం లాయల్ కదా అని పర్లేదులే ఒకసారి చూడొచ్చు అంటుండే. అర్థమైందా? వీ యూస్ టు గో అండ్ రికమెండ్ అవర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఒకసారి చూడండి పర్లేదు, ఏం కాదు. వీఆర్ లాయల్. మన హీరో మనోలీలో. ఇప్పుడున్న ఆడియన్స్ ఈజ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. హీ డస్ నాట్ ఈవెన్ వాంట్ టు వాచ్ టైటిల్ క్రెడిట్ ఆల్సో. యూనో బికాజ్ ఆయన హీఈస్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఆయన ఓటీటీలో సినిమాలు చూస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు. హీఈస్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆయనకు టైం కన్స్ట్రెంట్ ఉంది అండ్ హీఈస్ గెటింగ్ యూస్ టు మల్టీ స్క్రీన్స్. ఆయన మొబైల్ చూస్తుంటాడు, ల్యాప్టాప్ మీద పని చేస్తుంటాడు, టీవీ చూస్తుంటాడు, వేరే పని చేస్తుంటాడు. దే ఆర్ మల్టీ స్క్రీన్ జనరేషన్. రైట్. యూనో దే ఆర్ నాట్ ఫోకస్డ్. అట్లని అటెన్షన్ కాదు, హీఈస్ అటెంటివ్ ఎవ్రీవేర్, బట్ హీఈస్ ట్రైన్డ్ హిస్ మైండ్ టు బి ఎవ్రీవేర్. ఓకే. మీరు అట్లాంటి మనిషిని తీసుకొచ్చి థియేటర్లో కూర్చోబెట్టి నువ్వు కూర్చో నీకు మొత్తం చెప్తా స్టోరీ అంటే నువ్వు చెప్పరా బాబు అంటాడు. కరెక్టే కదా? సో మేడం ఇప్పుడు ఏమైందంటే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ జనరేషన్. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దేర్ ఎక్స్పెక్టేషన్. ఓకే. మీరు వాళ్ళు మీకు క్లూస్ పంపిస్తున్నారు. చూడండి మేము ఈ సినిమా చూసినాం, మాకు నచ్చింది. వాళ్ళు పంపిస్తున్నారు కదా. వై డోంట్ యూ వర్క్ ఆన్ దట్ ఫార్మాట్? కరెక్టే కదా? ఓల్డ్ ఫార్మాట్ బ్రేక్ చేసి ఇప్పుడు ఈ కొత్త అది ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారని మీకు తెలిసిపోతే, ఇప్పుడు ఓటీటీలో వాళ్ళు ఏదో కొరియన్ చూస్తారు, ఏదో ఇంగ్లీష్ చూస్తారు. దే ఆర్ వాచింగ్. మీకు ఆ డేటా తెలుస్తుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ వాట్ దే వాంట్. దిస్ ఈస్ వాట్ దే వాంట్ అండ్ దిస్ ఈస్ వాట్ ఫార్మాట్ దే వాంట్. వాళ్ళకు పెద్ద అవసరం లేదు. ఓకే. అండ్ సినిమాల విషయానికి వస్తే మీరు చెప్పినట్టు ఇప్పుడు న్యూ ఫార్మాట్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అందరం వెళ్ళి చూడొచ్చా, ఫ్యామిలీతో చూడొచ్చా, పిల్లలతో చూడొచ్చా, ఏ సర్టిఫికేట్ మూవీస్ ఇస్తారు కాబట్టి ఫ్యామిలీ వెళ్ళకూడదు అంటారు. మళ్ళీ అదే సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి తీసుకెళ్ళి ఏం కట్ చేయకుండా ఉన్న సినిమా ఉన్నట్టు వేస్తే అప్పుడు పిల్లలు అక్కడ కూర్చొని చూస్తున్నారు కదా. మరి ఆ ప్రాబ్లం ఎప్పుడు? అది ఇట్ ఈస్ ఎ వెరీ టెక్నికల్ ఇష్యూ మేడం. ద మినిట్ యూ బ్రింగ్ సెన్సర్ టు ఓటీటీ ప్లాట్ఫామ్, ఓటీటీ ఓవర్ ద టాప్ అనేది ఆ టెక్నాలజీ అయితే ఉందో ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ డిఫైన్డ్. ఈవెన్ యూట్యూబ్ కమ్స్ అండర్ ఓవర్ ది టాప్. ఈవెన్ యూట్యూబ్ కమ్స్. సో మీరు ఒక్కసారి సెన్సర్షిప్స్ లాస్ తీసుకొస్తే దట్ మీన్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎనీ టెక్నాలజీ ఓవర్ ద టాప్ విచ్ ఇస్ కమింగ్. హౌ కెన్ యూ సెన్సర్ యూట్యూబ్? ఇంపాసిబుల్ కదా. మనం మొత్తం సగం ఇండియా పాపులేషన్ పోతుంది దాన్ని సెన్సర్ చేయాలని. కరెక్ట్. సో ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ. దట్ ఈస్ ద రీజన్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్ దే గివ్ సెల్ఫ్ రేటింగ్. rated 13+. So it is your sensibility. You should see that before you sit with your children. And then they give you a very clear rating. Exactly. And they will tell you also it is whether action to unda, they will give you clear guidelines. So you follow those guidelines. Okay. And OTT ఒక విధంగా పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా? అంటే ఇంతకు ముందు ఓన్లీ థియేటర్స్ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్దాం, ఈ సినిమా చూడాలి అని అనుకుంటారు. ఎలాగైనా ఒక నెల పోతే ఓటీటీలో వస్తుంది కదా. ప్రతి సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఎక్కడో ఒక దగ్గర కొన్ని సినిమాలు ఓటీటీ తీసుకోవట్లేదేమో, కానీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. See how many OTT platforms are there? 5 మేబీ. అంతే. సినిమాలు ఎన్ని వస్తున్నాయి? మేబీ 50 per month. 2000 movies are getting released in India. ఎందుకంటే ఓటీటీకి లాంగ్వేజ్ లేదు కదా. 2000 movies are getting released per year. తెలుగు సినిమాలే 200 ఉన్నాయి per year. ఇప్పుడు 2000 సినిమాలు రిలీజ్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటే 4, 5, 6 ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్. వాళ్ళు మీరంటారు 400 డివైడ్ చేసుకోవాలని. 400 సినిమాలు కొనగలుగుతారు? వాళ్ళు కొనలేరు కదా. కొనలేరు కదా. సో వాట్ దే విల్ డూ? దే విల్ గో ఓన్లీ ఫర్ ది సెలెక్టెడ్ వన్. They will go only for a selected banner or a selected star or maybe somebody where they are familiar with. Why will they experiment with an unknown? So మీకు ఆ 200లో ఒక 200 సినిమాలు డివైడెడ్ బై దిస్ 4-5 ప్లాట్ఫామ్స్ అన్నీ వస్తాయి. ఆ 200 కూడా ఏముంటాయి? మీకు తెలిసిన సినిమాలు ఉంటాయి. తెలుగులో స్టార్ కాస్ట్ సినిమాలుగా ఉండొచ్చు, హిందీ పెద్ద సినిమా ఉండొచ్చు, తమిళ్ పెద్ద సినిమా ఉండొచ్చు, అవే ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు తెలుగులో కూడా మన దగ్గర 200 సినిమాలు వస్తాయి. 200 సినిమాలు సంవత్సరానికి వస్తాయి. 200లో ఒక 50 సినిమాలు ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ తీస్తారు.
అంటే దే నో ది ఇండస్ట్రీ, వాళ్ళకు బిజినెస్ తెలుసు, మొత్తం తెలుసు. ఒక 50 తీస్తారు, ఓకే. పెద్ద యాక్టర్లతోటి తీస్తారు. మిగతా 150 ఫస్ట్ టైం డైరెక్టరో, ఫస్ట్ టైం ప్రొడ్యూసరో వస్తారు. మీరు వాట్ యూ కాల్డ్ ఎస్ ఏ లో బడ్జెట్ మూవీస్, మీడియం బడ్జెట్ మూవీస్, అవును. అంతే కదా. ఆ 150 మీకు ఇంకోటి తెలుసా మీకు, 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఎన్ని పెండింగ్, ఎన్ని అన్రిలీజ్డ్ ఉంటాయి తెలుసా మీకు. అంటే కొంచెము ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే డబ్బులు పెట్టినారో, ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కొంచెం నాలెడ్జ్ ఉందంటే ఆయన అట్లా సినిమా కంప్లీట్ చేసి ఏదో రిలీజ్ చేస్తాడు. రిలీజ్ కానీ సినిమాలు ఎన్ని ఉంటాయి తెలుసా, ఓకే. కొన్ని వందలు ఉంటాయి. ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ స్టాటిస్టిక్స్ మేడం. యూనో ఇన్ ఏ మంత్ యావరేజ్ there are some 30 Telugu movies releasing. Average 25 to 30 సినిమాలు నెలకు వస్తాయి తెలుసా మీకు. ఆ 25-30లో ఓ 2-3 కొంచెం కనబడతాయి, కొన్ని డబ్బులు బయటికి వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ థియేట్రికల్. ఓకే, 25 ఫిలిమ్స్ నాట్ ఈవెన్ రికవర్ ది పబ్లిసిటీ పోస్టర్ కాస్ట్. అలా వచ్చినాయి, అలా పోయినాయి, మీకు పేర్లు కూడా తెలియదు. కరెక్ట్. ఎందుకంటే ప్రొడ్యూసరో డైరెక్టరో కష్టపడి సినిమా తీస్తారు, అవి రిలీజ్ చేస్తారు, ఎందుకు అక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయింది. అట్లా వాట్ ఈస్ ది ఫెయిల్యూర్ రేషియో. మీకు 30లో ఒక 4-5 బయటపడినాయి, ఒక 25 పోయినాయి అంటే దట్ మీన్స్ హౌ మచ్, ఆల్మోస్ట్ లైక్ 80% ఆఫ్ ది మూవీస్ ఆర్ డిజాస్టర్. బ్యాడ్ ఉన్నా ఒక 3 కోట్లు పెట్టుంటారు కదా, సరే 2 కోట్లు అనుకోండి, మినిమం కదా, అంతకంటే తక్కువ ఎవరు సినిమా చేయలేరు. 2 కోట్లు ఒక సినిమా అంటే మేడం, నెలకి 25 సినిమాలు ఫ్లాప్ అయితే 50 కోట్లు పోయినట్టే కదా. కరెక్టే కదా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఈ చుట్టుపక్కల 25 కిలోమీటర్స్ ఇండస్ట్రీ ఉంది. ఈ చుట్టుపక్కల ఒక 15-20 కిలోమీటర్లో 50 crore పర్ మంత్ ఈస్ జస్ట్ వ్యానిష్డ్. అంతే కదా, వ్యానిష్డ్. 50 crores నెలకు పోయిందంటే సంవత్సరానికే 15 to 12, ఆల్మోస్ట్ లైక్ 400-500 crore వ్యానిష్డ్. ఓకే, we are telling this is a film released. రిలీజ్ కానీ డబ్బులు ఆల్రెడీ వ్యానిష్డ్. ఓకే. ఇప్పుడు మీకు ఆ నెలకి వచ్చే ఆ 20 ఫిల్మ్స్ ఏదైతే వ్యానిష్ అవుతున్నాయో, దే ఆర్ వ్యానిషింగ్ ఫర్ వాట్, అవి ఎందుకు కలెక్ట్ చేస్తలేదు. ఇప్పుడు దిస్ ఈస్ క్రిటికల్ మేడం. ఇది థియేటర్లు అంటారు, సార్ సినిమాలు రావట్లేదు అంటారు. మీరు ప్రొడ్యూసర్ పోయి అంటే సార్ సినిమా తీస్తున్నాం సార్ థియేటర్లు దొరకలేవు అంటారు. కరెక్టే కదా, థియేటర్లు దొరకలేవు అంటారు. అరే థియేటర్ డైలీ వెయిట్ చేస్తాడు, నాకు మంచి సినిమా వస్తే ఆయన మోర్ దెన్ హ్యాపీ కదా. వై విల్ యూ నాట్ ప్లే ద ఫిల్మ్? చూద్దామని జనం ఉంటారు, వేసుకుందామని థియేటర్ ఉంటాడు కదా. ఆయన ఏమంటున్నాడు, సార్ మీరు సినిమా ఇస్తే నేను వేస్తాను, కానీ మీరు నాకు ప్రాపర్ సినిమా ఇవ్వండి, ఏదైతే జనాలు కూర్చొని చూస్తారో. మీరు నాకు ఏదో వేసేస్తున్నారు, మీరు మళ్ళీ నా మీద తిరుగుతారు, అర్థమైంది, అది ఆడదు, నేను మళ్ళీ ఫ్రైడే వేయాలి, సాటర్డే వేరే సినిమా వెతుకోవాలి. అంతే కదా. సో అవర్ పాయింట్ ఈజ్, అచ్చా మీరు చూస్తే మేడం షాకింగ్ ఇక్కడ ఏం తెలుసా మీకు, ఇండస్ట్రీలో 25 సినిమాలు యావరేజ్ ఫ్లాప్ అవుతున్నాయి కదా, నెలకి 50 కోట్లు పోతున్నాయి కదా. దట్ మీన్స్ దిస్ 25 పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆర్ న్యూ పీపుల్. ఎందుకంటే ఆ మిగతా 5 మన ఇండస్ట్రీలో చేసినారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు, లాస్ అయినా ప్రాఫిట్ ఉన్నా, దే ఆర్ లైక్ వెటరన్స్, వాళ్ళకి ఏం ఎఫెక్ట్ రాదు. బట్ ఈ 25 మనుషులు బయట నుంచి వస్తున్నారు కదా, దే ఆర్ లూసింగ్ మనీ కదా మేడం. దట్ మీన్స్ తెలుగు ఇండస్ట్రీ తీసుకోండి, మీరు పక్కన పెట్టండి వేరే, 25 పీపుల్ పర్ మంత్ into 1 year is almost like 300 to 350 people enter the industry every year, and they'll fail and go. అంతే కదా. సో బిజినెస్ లేదని చెప్పడము వేస్ట్. ఆ 300 మనుషులు వచ్చి డబ్బులు వేస్తున్నారు, డబ్బులు పోతున్నాయి, వస్తూనే ఉన్నారు, వేస్తున్నారు, పోతున్నారు. కరెక్ట్. సో అవర్ పాయింట్ టు దెమ్ ఈస్, బస్ సి యూ డిసైడెడ్ టు మేక్ ఎ ఫిల్మ్. మీరు 2 కోట్లు 3 కోట్లు 1 crore పెట్టారు. మీరు వేసే ముందు వై డోంట్ యూ డూ లిటిల్ రీసెర్చ్? డైరెక్టర్ స్క్రిప్ట్ వచ్చాడు, ఇది కరెక్టేనా, తీయగలుగుతాడా, ఈ యాక్టర్స్ పర్ఫామ్ చేయగలుగుతాడా, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చినారో వీళ్ళు, ఈయన అడిగిన బడ్జెట్కి అసలు వస్తుందా, అది కూడా ఇంపార్టెంట్ కదా. నేను మీకు ఏదో చెప్పేస్తాను స్టోరీ, మీరు అయిపోయినారు, బట్ యూ హ్యావ్ టు సిట్ అండ్ టేక్ ఎ డెసిషన్. ఈ చెప్పే స్టోరీకి మేబీ డబ్బులు ఎక్కువ అవసరమేమో, లేదా మీరు 1 crore కూడా ఎక్కువ చెప్తారేమో, మేబీ మీరు ఏదైతే యాక్టర్ చెప్తారో చేయలేకపోతున్నామో, అదంతా దే హ్యావ్ టు డూ రీసెర్చ్. మీరు ఇమాజిన్ చేయండి, అట్లా
ఆ 25 మంది ఎవరైతే నెల నెలకి డబ్బులు పోగొడుతున్నారో దాంట్లో ఒక 10 మంది ప్రాపర్గా సినిమా తీసినారు అనుకోండి, ఎన్ని హిట్లు ఉంటాయి మేడం? కరెక్ట్. జనం కూడా ఎన్ని సినిమాలు చూడాల్సి వస్తుంది అప్పుడు. ఎన్ని హిట్లు ఉంటాయి కాదు, చూశారు ఒకప్పుడు మేడం. ఒకప్పుడు మేము మీన్స్ వీఆర్ ఇయర్ ఫర్ లాస్ట్ 40-45 ఇయర్స్ మేడం. ఒకప్పుడు కృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు సంవత్సరానికి 15-20 వస్తుండే మేడం. యునో యావరేజ్ ఇఫ్ యూ టేక్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్స్ 10 to 12 మూవీస్ వస్తుండే. ఇప్పుడు ఒక హీరో ఒక సినిమా సంవత్సరానికి చేస్తే చాలు చాలు. సి దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ జోన్, అర్థమైంది? దే ఆర్ ఎ డిఫరెంట్ జోన్. ఇప్పుడు అది దేర్ ఆర్ పర్సనల్ చాయిసెస్. నేను రోజు పొద్దున్న లేచి వర్క్ చేయను, ఒకటే దాని మీద వర్క్ చేస్తాను, ఐఎమ్ సెట్ విత్ అని. ఓకే, దట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. ఓకే, బట్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ యూ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లో ఆఫ్ మూవీస్. 1 year కి 15 మూవీస్ వస్తుండే ఒక యాక్టర్. సో మీరు ఆ టైంలో మేము సినిమా నడిపినప్పుడు కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, చాలా యూ హ్యాడ్ సో మెనీ యాక్టర్స్ అండ్ దేర్ ఆర్ సో మెనీ సినిమా హాల్స్. ఓకే, కాస్ట్ కూడా తక్కువ ఉండేది. దేర్ ఆర్ సో మెనీ సినిమా హాల్స్ అండ్ ఎవ్రీబడి హ్యాడ్ ఎ ఫిల్మ్. ఎవ్రీబడి హ్యాడ్. ఇప్పుడు అంటే మాకు మదిరా, తొర్రూరి అని థియేటర్లు ఉండే. 3 థియేటర్లు ఉంటే ముగ్గురికి 50 రోజుల సినిమా ఉంది. అప్పుడు 100 days నడిచేది. దట్ మీన్స్ ఇండస్ట్రీ క్యాన్ అబ్జార్బ్ కంటెంట్. కరెక్ట్ కదా? మనకి ఆ కెపాసిటీ ఉంది టు అబ్జార్బ్. ఫ్లో లేదు, ఫ్లో ఉంది కానీ దట్ ఫ్లో ఈజ్ నాట్ సూటబుల్ టు ది మార్కెట్. ఇప్పుడు ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, అందరూ హ్యాపీ కదా మేడం. సినిమాలు కరెక్ట్గానే తీస్తే కరెక్ట్గానే ఆడతాయి. సినిమాలు ఆడినప్పుడు థియేటర్ అయినా ఖర్చు పెడతాడు. ఓకే, ఇప్పుడు ఆయనకి వెళ్ళి మీరు సార్ ఏసీ ఆన్ చేయమంటే జనాలు లేరు, కరెంట్ బిల్ వస్తుంది, ఏం చేయాలంటాడు. సార్ వాష్రూమ్ మెయింటైన్ ఏం చేస్తాంలే అంటాడు. సపోజ్ ఆ థియేటర్ హౌస్ఫుల్ పోతుంది, జనాలు వస్తున్నారు, ఫ్యామిలీ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, మీరు చెప్పే అవసరం లేదు ఆయనకి. హీ విల్ రీమోడల్, హీ విల్ రీకన్స్ట్రక్ట్, హీ విల్ మెయింటైన్. ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. మీరు అన్నట్టు నెలకు ఒక 15 సినిమాలు మంచి సూపర్ హిట్లు అవ్వాలి అంటే మేడం, సి ఐల్ టెల్ యూ, ఇట్ రిక్వైర్స్ డెడికేషన్ మేడం. ఇట్ రిక్వైర్స్ డెడికేషన్, అంతే. డెడికేషన్ అట్ ది స్క్రిప్ట్ లెవెల్. ఓకే, దెన్ డెడికేషన్ అట్ ది ఇంప్లిమెంటేషన్ లెవెల్. ఫస్ట్ స్క్రిప్ట్ లెవెల్లో మనము ఇది ఈ స్టోరీ ఈ రోజుకి ఎస్ వెదర్ ఇట్ విల్ వర్క్. ఫస్ట్ ఆ డెడికేషన్ పెట్టి దానికి చేసుకొని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ప్రొడ్యూసర్కి, సార్ మేము 2 crore తీస్తాం, దే హ్యావ్ టు డెలివర్. దెన్ దే హ్యావ్ టు డెలివర్ యాజ్ పర్ ది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ అనేది. ఓకే, వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇన్ స్మాల్ మూవీస్, దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ పెద్ద సాంగ్ డాన్స్ డ్రామాలకు అవసరం లేదు. పోయి ఓ సినిమా జస్ట్ క్లైమాక్స్ ముందు నాకు ఒక ఐటమ్ పాట కావాలి, దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. అవసరం లేదు. సో యూ హ్యావ్ రిమూవ్డ్, దే హ్యావ్ రిమూవ్డ్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ యూ. రైట్, దే హ్యావ్ రిమూవ్డ్. 5 పాటలు పిక్చరైజ్ చేయాలా, దానికంతా అవసరం లేదు. కరెక్ట్. సో నౌ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కమిటెడ్గా సిన్సియర్గా చేస్తే దెర్ ఇస్ ఎ మార్కెట్. మీరు యూ టెల్ మీ వన్ ఎగ్జాంపుల్ వేర్ దే మేడ్ ఏ ఫిల్మ్ విత్ సిన్సియారిటీ అండ్ ఇట్ హాస్ ఫెయిల్డ్. అవ్వదు. ఆడియన్స్ దానికి ఫ్రైడేకి రాదు కానీ మండేకి వచ్చేస్తారు. ఎనీ క్రాఫ్ట్ మేడం విచ్ ఈస్ డెడికేటెడ్ విత్ సిన్సియారిటీ, ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. ఓకే, కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ ఏమైనా ఉండాల్సిందేమో. అది మేడం ఇంకా మీరు ఫ్రైడే రిలీజ్ చేశారు, బాంబ్ పడింది, మీరు ఏం చేయలేదు. అది ఇంకా దేర్ ఇస్ నథింగ్. బట్ ఐ టెల్ యూ, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్, there are instances with the movie got released. There are so many. We have done theaters, yes. రిలీజ్ చేశారు, మేబీ వర్కౌట్ అవ్వలేదు, బట్ దెన్ పీపుల్ లేటర్ ఆన్ కేమ్. ఎస్, ఇప్పుడైతే ఈ రీఇష్యూస్ చూస్తే షాక్ అయిపోతున్నాము. రీఇష్యూల బిజినెస్ చూస్తే. ఓకే, ఇప్పుడు మీరు రీఇష్యూ బిజినెస్ ఉంది మేడం. రీఇష్యూ బిజినెస్ మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ ఇన్ లాక్స్ నౌ, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు క్రోర్స్. పాత సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కదా, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు క్రోర్స్. మీకు వాట్ ఆర్ దే కన్వేయింగ్? పాత సినిమాలు బాగా నచ్చుతున్నాయను అంటే ఒక ఫ్రస్ట్రేషన్ చూస్తున్నారు, అరే ఇదే బాగుందిరా బాబుని. ఇప్పుడు కొత్త సినిమా పక్కనే పాతది వెళ్తున్నారు. ఆ పాత సినిమా యూట్యూబ్ లో కూడా ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్ లో ఉంది కదా. వై దే ఆర్ కమింగ్ ఫర్ థియేటర్స్? ఎందుకంటే చాలా మంది నాకు అడుగుతారు, సార్ థియేటర్లు నడవవు అంటే. అసలు ఎందుకు నడవవు? ఒక సినిమా యూట్యూబ్ లో ఉంది, టీవీలో ఉంది, ఆడు ఒక 10 సార్లు చూసి ఉంటాడు, ఆడు మళ్ళీ థియేటర్కి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? కరెక్ట్, ఎందుకు వచ్చాడు? దట్ మీన్స్ హీ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ చేయాలి మేబీ. నౌ ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, చిరంజీవి గారి సినిమా జగదేక. See, I have seen that 4-5 times. Okay. I may take, I can tell my children, once upon a time, I saw this film. Now you also go and see. Yeah. I mean, for that experience,
సో దే ఆర్ సెండింగ్ యూ క్లియర్ మెసేజ్ సెయింగ్ బాస్ వీ లవ్ దిస్ సింపుల్ స్టోరీస్, ఎస్ యూనో వీఆర్ నాట్, వాళ్ళు ఎప్పుడు కానీ ఆడియన్స్ మేము థియేటర్కి రాము అని చెప్పలేదు, వి లవ్ సినిమా. వస్తున్నారు వస్తున్నారు. మేడం మీకు ఒక సనం తెరీ కసం అనే సినిమా వచ్చింది ఎస్, అయ్యో పిచ్చి ఫ్యాన్ మేము. మేడం ఒక మాట చెప్పండి, ఆ సినిమా దానికి ఒక పోస్టర్ లేదు, ట్రైలర్ లేదు, ఏం లేదు, టక్కని రిలీజ్ చేశారు సినిమా. అవును. సినిమా రిలీజ్ చేసిన రోజే 50-60% ఆక్యుపెన్సీ ఉంది. పోనీ ఏదో బాంబేలో ఆడింది, ఢిల్లీ కాదు, మొత్తం ఆల్ ఇండియా మీద కాదు, మొత్తం ఆల్ ఇండియా మీద జనాలు వచ్చారు. దానిలో హీరో పెద్ద ఫేమస్ కాదు, హీరోయిన్ పెద్ద ఫేమస్ కాదు, పాటలు పెద్ద ఫేమస్ కాదు, బట్ దే రిలీజ్డ్ అండ్ పీపుల్ కేమ్. Madam, 18 crore that movie collected, somewhere around 18 crore that movie collected. Released, it was a disaster. Yes, 2016 it was a disaster. It's a disaster. ఇప్పుడు ఆ సినిమా యూట్యూబ్ లో ఉంది కదా, ఉంది, టీవీలో కూడా చూశారు కదా. మళ్ళీ వై డిడ్ పీపుల్ కేమ్ టు థియేటర్? దే కేమ్ కదా, దే కేమ్. ఐ ఆల్సో వెంట్. మళ్ళీ అంతే, బికాస్ సమ్హౌ అంటే మీకు అండర్ కరెంట్ లో ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, యు ఆర్ గివింగ్ దెమ్ సంథింగ్. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మీరు ఇచ్చేదానికి సంబంధం లేదు. ఇప్పుడు సనం తెరీ కసం సినిమా అది సడన్ గా వైల్డ్ ఫైర్ లాగా వచ్చేసింది, దానికి ప్రమోషన్ కూడా లేదు. అట్లా ఎన్ని, నేను ఐ విల్ గివ్ యూ సో మెనీ తెలుగు ఎగ్జాంపుల్స్, సో మెనీ హిందీ ఎగ్జాంపుల్స్. ఎస్, సో మేడం, సేయింగ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఈజ్ రాంగ్, సేయింగ్ ఓటీటీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, దట్ ఈస్ రాంగ్. యూనో, ఆడియన్స్ హ్యావ్ ఏ హంగర్ ఫర్ ఏ బెటర్ కంటెంట్ టు వాచ్ ఫిల్మ్, అంతే. ఓకే, ఎస్, యూ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ వాచింగ్ ఫిల్మ్స్. మన తెలుగు ఆడియన్స్కి అయితే మీరు రోజు ఒకటి చూపిస్తే రోజు ఒకటి చూస్తాడు. అంత మంచి ఆడియన్స్ పెట్టుకొని వీఆర్ నాట్ ఎన్కాషింగ్. మేడం సి, మీరు నాకు పాయింట్ అడిగారు కదా ఓవర్సీస్ అని. అరే, యూ హ్యావ్ దిస్ ఫిల్మ్ క్రేజీ ఆడియన్స్ మన తెలంగాణ, ఆంధ్రాలో. యూనో, వి డై ఫర్ ఫిల్మ్స్. ఇక్కడ సినిమా అంటే రిలీజియన్. డబ్బులు పెండింగ్ రెడీగా ఉన్నారు, అందరు సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎన్కాష్ చేసుకోవాలి కదా. కరెక్ట్. ఇంత కస్టమర్స్ రెడీగా ఉన్నప్పుడు మీరు ఎన్కాష్ ఎందుకు చేస్తలేరు? ఎక్కడో ట్రంప్ టారిఫ్ మేడం ఎందుకు? అచ్చా, ఇంత ముందు మీకు ప్రాబ్లం ఉండే కాదు, సినిమా సిటీలో వచ్చిన తర్వాత బి సెంటర్ పోతుంది, బి నుంచి సి పోతుంది, ఆడ ప్రమోషన్ ప్రాబ్లమ్, పోస్టర్ ప్రాబ్లమ్. ఇప్పుడైతే డిజిటల్ ఉంది, ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫోన్, ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు పోస్టర్ కూడా వేసే అవసరం లేదు, ఆయన మొత్తం తెలుసు సినిమా గురించి. కరెక్టే కదా, ఈజ్ వెయిటింగ్. కరెక్ట్, ఈజ్ వెయిటింగ్. చిన్న చిన్న ఊర్లో కూడా దే నో అబౌట్ ది ఫిల్మ్. మీరు అక్కడ ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ ఫిల్మ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా చేంజ్ చేస్తే తప్ప ఇలాంటి సినిమాలు, చేంజ్ ఒక్కటే మేడం, చేంజ్ ఒక్కటే, కమిట్మెంట్. ఎస్, కమిట్మెంట్ టు ది స్టోరీ అండ్ ది క్రాఫ్ట్ అండ్ డెడికేషన్. ఏదో తీసేద్దాం, చుట్టి పడేద్దాం అంటే మేడం, మీరు చూస్తున్నారు ఇంకా నెలకి 50 కోట్లు పోతుంటాయి, వస్తూనే ఉంటారు, అందరు అవుట్ అవుతుంటారు, అంతే. దట్ మనీ ఈస్ గోయింగ్ వేస్ట్. సి, వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ మనీ బీన్ యూస్ఫుల్? వేస్ట్. పోనీ ఆ కంటెంట్ టీవీ పనికి వస్తుందా? రాదు. ఓటీటీ పనికి వస్తుందా? రాదు. దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ వేస్ట్. ఎస్, మీరు ఒక 1 year కష్టపడి సినిమా తీసిన తర్వాత అండ్ ఇట్ జస్ట్ గోయింగ్ వేస్ట్. అసలు వచ్చిందని కూడా జనాలకు తెలియకపోతే బాధేస్తుంది కదా. 1 year దాని మీద, ఆ సినిమా మీద కనీసము ఒక 50 మంది 60 మంది పనిచేసి ఉంటారు కదా. ఎవరికి బెనిఫిట్ వచ్చేది? తెలియట్లేదు. ఎస్, కాదు, ఇట్ ఈస్ గోయింగ్ వేస్ట్ ఓన్లీ. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ వేస్ట్. ఇట్ ఈస్ గోయింగ్ వేస్ట్. ఓకే, అలా అని ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీసి థియేటర్స్ లో ఆల్మోస్ట్ 50-100 days వరకు ఆడుతున్న కొన్ని సినిమాలు. మేడం ఎందుకు మేడం, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి 50-100 కూడా అవసరం లేదు. సినిమా బాగుంటే మీకు ఫస్ట్ 3 days లో వచ్చేసింది కలెక్షన్, వచ్చేసింది. మీకు ఒకటిసారి అన్ని ఒక 100 థియేటర్లు 200 థియేటర్లు వేస్తున్నారు. జనాలు ఫ్రైడే మార్నింగ్ మ్యాట్నికి బాగా వచ్చింది టాక్ అంటే అయిపోయింది, ఇంకా మీరు యూ కెన్ గో హోమ్ అండ్ స్లీప్. అండ్ విఎఫ్ఎక్స్ వండర్స్ మనం ఎప్పటి నుంచో చాలా చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది, అన్ని రీప్లేస్ చేస్తుంది, ఇంకా హీరోయిన్స్ లేదు. మేడం ఐ విల్ నాట్ అగ్రీ. ఎందుకంటే ఐ టెల్ యూ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూ కెన్ యూస్ టు డూ ఏ స్టోరీ బోర్డ్. ఓకే, ఆర్ టు క్రియేట్ ఏ మూడ్. ఇది ఎలా ఉంటుంది స్టోరీ? వి డూ, వి వర్క్ ఆన్ ఏఐ టు డూ స్టోరీ బోర్డ్స్ అండ్ టు క్రియేట్ ఇమేజెస్. అది ఎలా వస్తుందని మీకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ వస్తుంది. ఇంతకుముందు మేము ఏదైనా స్టోరీ బోర్డ్ చేయాలంటే డ్రా చేయాలి. ఇప్పుడు నో వీఆర్ డూయింగ్ ఇన్ ఫ్యూ అవర్స్. కానీ మీరు ఏఐ రిలేటెడ్ క్యారెక్టర్ అయితే ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు ఈ స్టేజెస్లో యూ కెనాట్ కమిట్ టు హిమ్ ఎమోషనలీ. యూ కెనాట్ వెంట, అది కన్వర్తుంది డిజిటల్ అని. రైట్. మీకు సినిమా అనే మీడియం మేడం, ఇట్ హ్యాస్ టు మూవ్ యూ ఎమోషనలీ. నాకు అడిగితే యానిమేషన్ చూసినప్పుడు యూ గెట్ మూవ్డ్. యానిమేషన్, మీరు ఎప్పుడైనా యానిమేషన్ సినిమా చూడండి, మీకు ఫస్ట్ 5-10 minutes కొంచెం ఉంటుంది, బట్ దాని తర్వాత మీరు
ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు ఆ సినిమాలకి. ఎస్, విల్ గో ఇన్ టు దట్ మూవీ. We go into the mood and that is the reason animation never dies. ఎస్, It never dies. It touches you emotionally. రైట్. AI somehow it is not creating emotional feel. Number one. Second, మీకు ఏఐలో వాళ్ళు క్రియేట్ చేసిన ఇమేజెస్ కూడా దాని వెనకాల మీరు సపోజ్ వి యూజ్ లాట్ ఆఫ్ ఏఐ, ఇట్ విల్ టెల్ యూ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. ఓకే, ఆర్టిఫిషియల్ కనబడిపోతుంది అది. ఓ నేను ఇంకా మీకు పెద్ద బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేస్తాను తెలిసిపోతుంది దిస్ ఇస్ ఆర్టిఫిషియల్. ఓకే. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ ఓవర్ సినిమా. మేడం సినిమా అనేది మేడం ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ టచ్ యువర్ హార్ట్. ఎగ్జాక్ట్. యూ టేక్ ఎనీ స్టోరీ, కామెడీయో ఏదో ఏదో, it should move you. Either you should laugh or you should cry when you're watching a film, or you should get excited. మేడం అది లైవ్ యాక్టర్ ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఇంకోటి, యూ లైక్ టు వాచ్ ఫిల్మ్స్ ఏదైనా స్టోరీ న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో, న్యాచురల్ ఎన్వైరన్మెంట్. మీకు ఆర్టిఫిషియల్ నేను క్రియేట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏదైనా సినిమా ఉంది, ఏదో బస్ స్టాండ్ సీన్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్. వెన్ ఐమ్ వాచింగ్ ద ఫిల్మ్ I will not relate to it. Okay. I want the actor, natural feeling. I want the actor to be in the natural environment. And illu natural undala, and ille cave natural undala. It will not work. Right. See, it may work, if it is a VFX movie where you are using digital characters, digital sets చేస్తున్నారు మీరు, డిజిటల్ సెట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఇప్పుడు మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ దోస్ బిల్డింగ్స్ యూజింగ్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్. దేర్ యూ కెన్ ఇంప్రూవైజ్ యూజింగ్ ఏఐ. యూ కెన్ యూజ్ ఏఐ ఫర్ ఎ కలర్ టోన్ కానివ్వండి, ఆర్ ఫర్ ఎనీ పర్పసెస్ యూ కెన్ యూజ్. యూ కెన్ జస్ట్ ఇంప్రూవైజ్ ఓకే if the film is that kind of a genre. బట్ మనం చేసే సినిమాలకి అసలు అవసరం లేదు. ఓకే, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, యంగ్ టాలెంటెడ్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? కమిట్మెంట్ మేడం. yes, they should be committed to the craft. Yes, committed. Yes, they should do lot of research. Madam, I will tell you something, madam. Somebody wants to become a director. Correct. Okay, madam, you tell me, in India there are 2000 movies getting made. అంతే కదా, ఒక 1500 2500 అంతకంటే ఆల్ లాంగ్వేజెస్, రైట్? అంతే కదా. అంటే 2500 సినిమాలు వస్తున్నాయంటే 2500 డైరెక్టర్స్, అంతే కదా. అవును, అంతే కదా. మేడం 2500 డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ 140 crore పాపులేషన్. అంటే మీరు ఎంత ప్రౌడ్ ఉండాలా? ఎస్, ఎంత యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ నా మేడం. 140 crore పాపులేషన్లో దేర్ ఆర్ ఇన్ ఇండియా 2500 డైరెక్టర్స్. దాంట్లో నేను ఒక్కనరా బాబు అని. కరెక్టే కదా. సో వెన్ యూ ఆర్ గెట్టింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఛాన్స్, యూ షుడ్ నాట్ మిస్ ఇట్. ప్రూవ్. ఇట్ ఈస్ ఎ వెరీ నిష్ ప్రొఫెషన్. మీరు వేరే లక్షల మంది ఉంటారు, డాక్టర్లు లక్షలు, ఇంజనీర్ లక్షలు, ఏదైనా చూసుకుంటే సైంటిస్ట్ చూసుకుంటే లక్షలు ఉంటాయి. బట్ హౌ మెనీ డైరెక్టర్స్? దాంట్లో ఆ 2500 సినిమాలు వస్తున్నాయి, 2500 డైరెక్టర్స్లో హౌ మెనీ సక్సీడ్? ఒక మొత్తం ఇండియా మీద సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారు మేడం? 200. హయ్యర్ సైడ్ మేడం. ఓకే, హయ్యర్ సైడ్ ఒక 200 ఉంటారు, ఆల్ లాంగ్వేజెస్ పుట్ టుగెదర్. సక్సెస్ఫుల్ అండ్ దే ఆర్ ఇన్ ది బిజినెస్, అండ్ ఇన్ ద బిజినెస్. యూ షుడ్ ఎయిమ్ టు బి ఇన్ దట్ ఎలైట్ క్లాస్. బాస్, ఇండియాలో 140 కిలో 140 పాపులేషన్లో ఇన్ 200 డైరెక్టర్స్ ఐ ఆమ్ దేర్. ఓకే, ఐ హ్యావ్ టు బి దేర్ అని. ఈవెన్ పొలిటీషియన్ చూసుకున్నాక లక్షల్లో ఉంటారు మేడం. కరెక్ట్ కదా. కరెక్ట్. సో మీరు అంత పెద్ద ప్రెస్టేజ్ మీకు వస్తున్నప్పుడు యూ షుడ్ డెడికేట్ యువర్ లైఫ్ మేడం ఆ సినిమా దేనికి. ఏదో షార్ట్ కట్ చేద్దాము, ఏదో చేద్దాము. నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ మేము కొన్ని ఊహాల్లో ఉంటాం అనమాట ఇదే అని, కానీ మీరు దానికి క్వైట్ ఆపోజిట్ చెప్పారు. సో వి గెయిన్. నో మేడం, వి ఆల్వేస్ మేడం ఐ అప్రిషియేట్ బికాస్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ మిత్ మేడం. ఓటీటీ ఎందుకు కొనదు, టీవీ రైట్స్ ఎందుకు పోవు, అక్కడ ఎందుకు పోవు, అది వస్తుంది కదా, ఇది వస్తుంది కదా. మేడం సినిమా బాగుంటే అన్ని వస్తాయి మేడం. సినిమా బాగలేకుంటే ఏమి రావు. ఓకే, ఏమి రావు. దే షుడ్ finally understand that. Yes. Okay sir, thank you. Thank you madam. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.